అన్నపూర్ణగా పేరుగాంచిన కోనసీమ ఈ ఆక్వాకల్చర్ వల్ల అన్నానికి అలమటిసిపోతుందండి. ముఖ్యంగా ఆక్వాకల్చర్ వచ్చిన తర్వాత తాగడానికి నీరు ఉండట్లేదు, విపరీతమైన దోమలండి, విపరీతమైన దుర్వాసన వల్ల మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. జీవో నెంబర్ 7 ప్రకారం వ్యవసాయ భూములను ఎట్టి పరిస్థితుల్లోని ఆక్వా చెరువులకి కేటాయించకూడదు. అధికారుల యొక్క సమన్వయ లోపం, అధికారుల యొక్క ఆలస్యత్వం వల్ల వ్యవసాయ భూములన్నీ కూడా ఆక్వా చెరువుల కింద మారుతున్నాయండి. కాబట్టి మా అందరి డిమాండ్ ఒకటేనండి, ఈ ఆక్వాకల్చర్ని అరికట్టి వ్యవసాయాన్ని మళ్ళా పునరుద్ధరించవలసిందిగా మేము వేడుకుంటున్నాం. ఆక్వాకల్చర్కి మాత్రం నేను పూర్తిగా వ్యతిరేకని. ఎందుకంటే వాతావరణం కలుషితమైపోతుంది, జల కాలుష్యం, ఈ రెండు కలిపి ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరి చెట్లు అన్నింటికి కూడా ఈ చెరువుల దగ్గరే కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కూడా కొబ్బరి చెట్లకి రుగోస్ వైరస్ అని అది సంక్రమించి విపరీతమైన నష్టం కలుగజేస్తూ ఉన్నది. అలాగే మనుషుల యొక్క ఆరోగ్యాలు పాడైపోయి కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆక్వాకల్చర్ని ఎంత తొందరగా ఆఫ్ చేస్తే అంత మంచిదని నా అభిప్రాయం. చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలని ఆ వాటర్ని అంతా దీంట్లో పంపించడం వల్ల నీలం రంగులోకి మారిపోయి ఈ వాటర్ని చెరువులకి ట్యాంకులకి పంపించి అక్కడ శుభ్రం చేసి మాకు మళ్ళీ వస్తూ ఉంది. దాని ద్వారా ఎందుకంటే ఈ వాటర్ కూడా కొళాయి వాటర్ ఇప్పినట్లయితే నాచుకొంపు వస్తుంది అనమాట. అంటే చెరువుల నుంచి ఉప్పు నీటిని దీంట్లో వదులుతూ ఉన్నారండి. మెయిన్ సమస్య అది మాకు. కాబట్టి దానివల్ల అనారోగ్యం పాలవుతుంది. ఈ ప్రపంచంలో ప్రాణకోటికి నీరే జీవాధారం అండి. అలాంటి నీరు కలుషితం అయిపోతూ ఉంది. దాని ద్వారా ఏమన్నా పర్యావరణం పాడవుతుంది, వాతావరణం కాలుష్యం అవుతుంది. కాబట్టి దాన్ని అంటే వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు మా కిత్తంజేరు పంచాయతీకి సంబంధించి 350 ఎకరాల్లో అక్రమ చెరువులు తవ్వారండి. ఈ ఆక్రమ చెరువుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒక పక్క దోమలు పెడతా, ఒక పక్క నీటి కాలుష్యం, ఒక పక్క చాలా చెప్పుకోలేని విషయాలు కూడా చాలా ఉన్నాయండి. దీనివల్ల ఉప్పు నీటి బావులు మొత్తం ఎండిపోయండి. మాకు వాటర్ కూడా తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు మీ మానవతా దృక్పథంతో మమ్మల్ని మా మనవిని ఒకసారి మీ దృష్టిలో ఉంచుకుని మమ్మల్ని పరిష్కరిస్తారని మనసారా కోరుకుంటున్నామండి.